హాయ్ గైస్, ఈరోజు నేను నా క్యాంప్ అంటే అకామిడేషన్ ఎలా ఇచ్చారు ఏంటి అనేసి చూపించబోతున్నాను చూడండి. సో అదే విధంగా కంపెనీ గురించి ఒక చిన్న బ్రీఫింగ్. నేను ఒక అల్ట్రాషిత్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో చేస్తున్నాను అనమాట. ఇది ఒక సివిల్ బేస్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. దీని దగ్గర మంచి మంచి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 10 నేను 9 ఇవ్వగలను ఈ కంపెనీకి. అన్ని బాగానే చూసుకుంటుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కిందన ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశాడు. అలా మనం పైకి వెళ్ళినట్టయితే నాది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది టోటల్ గా 5 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇది రెంట్ కి తీసుకున్నాడు యాక్చువల్ గా, ఇది కంపెనీది కాదు. సో చాలా మట్టుగా కంపెనీస్ ఎక్కడైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ అకామిడేషన్స్ అనేవి రెంట్ కి తీసుకొని ఉంచుతాయి అనమాట. సో అందులో భాగంగా మాకు ఇక్కడ ఇలాంటి బిల్డింగ్ తీసుకుంది. సో ఈచ్ ఫ్లాట్ లో 3 రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇది ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనుకోండి. ఈ హాల్ అనమాట. హాల్లో మేము ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి చిన్న మ్యాట్ అయితే వేసుకున్నాము. అదే విధంగా మీరు చూసారు కదా, ఇది మా ఫస్ట్ రూమ్ అనమాట. నేను ఆ రూమ్ లోనే ఉంటున్నాను. మాకు ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు. అదే విధంగా ఈ బట్టలు అనేవి ఆరేసుకోవడానికి ఈ స్టాండ్స్ మేమే కొనుక్కున్నామండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ షూస్ పెట్టడానికి కూడా ర్యాక్స్ అయితే ఇచ్చాడు. ఇలా మనం ముందుకెళ్తే ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయండి. టోటల్ 3 రూమ్స్ అన్నాను కదా, 2 రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ కిచెన్ ఇచ్చాడు. సో మొత్తం 3 రూమ్లకి కలిపి ఒక కిచెన్ అనమాట. అదేవిధంగా ఒక వాషింగ్ మిషన్, ఒక స్టవ్, ఒక గ్యాస్ స్టవ్. సో ఈ విధంగా సెట్ అయితే ఇచ్చాడండి. సో మా కంపెనీ అనేది ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు, ఫుడ్కి అమౌంట్ అయితే ఇచ్చేస్తుంది. ఈ 2 రూములకి కలిపి ఆ పక్కన వాష్రూమ్ అండి, అది కామన్ వాష్రూమ్ వాళ్ళకి. మాకు మాత్రం లోపల అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చాడు. సో నా రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఈరోజు హాలిడే అనమాట. సో అందరూ పడుకున్నారు. ఈ పక్కన రూమ్ బెడ్ వాడు పడుకున్నాడు అనమాట, మా ఫ్రెండ్. సో చూసారు కదా, ఈ విధంగా ఒక రూమ్ లో 3 బెడ్స్ అయితే ఇచ్చాడు. ఓకే గైస్, ఈ 2 బంకర్ బెడ్స్, ఇది ఒక సింగిల్ బెడ్. సో ఇది నా బెడ్ అనమాట. సో వీడియో కోసమే కొద్దిగా నీట్గా ఉంచుకున్నాను, లేకపోతే ఇలా ఉండదు. ఈ మ్యాట్ అయితే నేను వేసుకున్నాను అనమాట. మ్యాట్ ఇదంతా సెటప్ అయితే నేను చేసుకున్నాను నీట్గా ఉండడానికి. అదేవిధంగా చిన్న కబోర్డ్ కూడా ఇచ్చాడు. కింద బట్టలు, పైన మనకు కావాల్సిన ఐటమ్స్, సామాన్లు అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో పైన కూడా నా హెల్మెట్, మెడికల్ బాక్స్ అవన్నీ ఉన్నాయి. సో మోస్ట్లీ మనకి ఇక్కడ ఏసీసీ అనమాట. కంటిన్యూస్గా ఏసీస్ అనేవి రన్ అవుతుంటాయి. సో ఒక స్మోక్ డిటెక్టర్, 2 లైట్స్ కూడా ఉన్నాయి రూమ్లో. ఓవరాల్గా బాగుంది, చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాడు కాబట్టి ఇంకా టెన్షన్ అయితే ఉండడు. అదే కదా, 2 రూములు కలిపి ఒక వాష్రూమ్ అంటే చాలా ఇబ్బంది అనమాట. మార్నింగ్ లెగ్గానే అందరూ ఒకేసారి డ్యూటీకి వెళ్ళినప్పుడు చాలా రష్ అయిపోతుంది. సో అందుకనేసి మాకు ఇక్కడ స్టాఫ్కి మోస్ట్లీ ఇలాగ ఇచ్చాడు అనమాట. వాష్రూమ్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నాం మేము. వీక్లీ వన్స్ వాళ్ళు వస్తారు, క్యాంప్ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారనమాట. సో క్యాంప్ మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి ఒక వ్యక్తిని ఉంటారండి. అతని పేరు క్యాంప్ బాస్ అంటారు, క్యాంప్ బాస్. సో మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే అతనికి వెళ్ళి కన్సల్ట్ అయితే అతనే మనకి చెప్తుంటారు అనమాట. ఇలా చేయండి, ఇలా చేయండి, ఏమైనా రెక్టిఫికేషన్స్ అంటే వాళ్ళు చెప్తారు. సో దిస్ ఈజ్ హౌ అండి నా రూమ్. ఓకేనా, ఈ విధంగా నాకు రూమ్ ఇచ్చారు. కిచెన్ కూడా ఇచ్చారనమాట. మనం సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ నేనైతే మా వేరే రూమ్ వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేను తింటుంటాను అనమాట. సో అలా పైకి వెళ్దాం చూడండి. మొత్తం 5 ఫ్లోర్స్ కదా, కొద్దిగా అలా పైకి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేసి. సో సేమ్ ప్యాటర్న్ అండి. ఈచ్ ఫ్లోర్లో మనకి మొత్తం 6 ఫ్లాట్స్ అయితే వస్తున్నాయి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, అంటే ఫైర్ సేఫ్టీ కూడా మొత్తం మెయింటైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ మనకి ఫైర్ హైడ్రెంట్, హోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఎమర్జెన్సీలో. అండ్ వీటన్నిటిని కూడా మెయింటైన్ చేయడానికి ఒక సేఫ్టీ ఉంటారనమాట క్యాంప్లో. సో మీకు చెప్తుంటాను కదా ఎలా యూస్ చేయాలనేసి. సో ఈ పాస్ మెథడ్ అనమాట, PASS, పుల్ ద పిన్, ఎయిమ్ ద నాజల్, స్క్వీజ్, స్వీప్ అనమాట. సో మొత్తం పైకి వస్తే టెర్రస్ మీదకి టాప్ ఈ విధంగా ఉంటుంది. సో ఈరోజు అందరూ బట్టలు అవన్నీ క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఆరబేసుకున్నారనమాట. సో ఈ విధంగా మాకు పైన టెర్రస్ అయితే ఉంది. ఈవినింగ్ టైంలో వస్తే కొద్దిగా చాలా బాగుంటుంది అనమాట. సో పైనుండి చూస్తే కింద మాకు హైవే అనమాట, హైవే కనిపిస్తుంది. అండ్ ఈచ్ అకామిడేషన్కి అరౌండ్ 300 కెపాసిటీ అనమాట. ఇక్కడ కొంతమంది మిషన్స్ పెట్టుకొని స్మాల్ బిజినెస్ చేసుకుంటారనమాట. మనకు కూడా చాలా హెల్ప్ అయిపోద్ది, ఏమైనా ఆల్టర్నేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. అదేవిధంగా లిఫ్ట్ చూపించలేదు కదా, లిఫ్ట్ చూడండి. 5 ఫ్లోర్స్కి లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశాడు. అండ్ టోటల్ 6 ఫ్లోర్స్ అండి ఇవి, అంటే 6th వన్ ఏమో టెర్రస్ అనమాట.
సో చూసారు కదా, ఫైనల్లీ చాలా మంది అడిగారు అన్న నీ అకామిడేషన్ చూపించు, రూమ్ ఎలా ఇస్తున్నారు, ఫుడ్ ఏంటి అనేసి. సో గైస్ ఇదే అనమాట అకామిడేషన్. దీనికంటే ముందు నేను ఇంకో 2 క్యాంపులు అయితే మారొచ్చాను అనమాట. ఇది నా 3rd క్యాంప్. సో ఒక్కొక్క క్యాంప్ ఒక్కొక్కలా ఉంటాయి అనమాట. ఇది బిల్డింగ్ లేని క్యాంప్. సో ఈ విధంగా కనిపిస్తుంది. కొన్ని క్యాంప్స్ ఉంటాయి కంటైనర్ టైప్స్. సో అవి కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఎవరికి ఎక్కడ అలవాటు అయిపోతే అదే బాగుంటది అనిపిస్తుంటది అనమాట. ఇప్పుడు నాకు బిల్డింగ్ లో నేను ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేశాను, నాకు ఇదే అలవాటు అయిపోయింది అనమాట. సో కంటైనర్ లోకి వెళ్తే మళ్ళీ కొత్తగా ఉంటది నాకు. సో అదే విధంగా ఫస్ట్ ఎక్కడ మనకు పెడతారో అదే అలవాటు అయిపోతుంది. ఎలా ఉన్నా మనం సర్దుకోవాలి, తప్పదు. కొన్ని అకామిడేషన్స్, కొన్ని కంపెనీస్ ఏంటంటే స్టాండర్డ్ ఫాలో అవుతాయి. అంటే స్టాఫ్ కి 2, ఒక రూమ్ కి 2 ఇవ్వాలి అనేసి. సో మాది ఏంటంటే ఒక 3 ఇస్తున్నారు. సో వర్కర్లకు అయితే 4 అలా పెడుతున్నారు రూమ్ లో. సో ఏదైనా మనం ఇంకా వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే అవ్వాలి, తప్పదు. సో ఈ విధంగా మన క్యాంప్ అయితే ఈరోజు నేను మీకు చూపించాను. ఐ హోప్ గైస్ మీకు ఆ, అంటే ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఒక స్టాఫ్ వాళ్ళకి ఎలా ఉంచుతున్నారు, వర్కర్స్కి ఎలా ఉంచుతున్నారు. మా క్యాంప్ ఏంటంటే మిక్స్ అనమాట, అందరినీ ఒకే దగ్గర ఉంచుతుంది. కానీ చాలా కంపెనీస్, కొన్ని కంపెనీస్ అలా ఉంచదు. స్టాఫ్ వాళ్ళకి వేరేగా పెడతాడు, ఆర్ వర్కర్స్కి వేరేగా పెడతాడు అనమాట. ఏదైనప్పటికీ మనం మన బెడ్ మనం చూసుకోవాలి, ఇంకంతే నీట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మన రూమ్లో 3 ఉన్నా అందులో ఒకడు లేజీగా ఉంటాడు, ఒకడు యాక్టివ్గా ఉంటాడు. మనం ఎలా ఉండాలో మనం ఇంకా మన బెడ్ చూసుకోవడం అంతే, తప్పదు. మొత్తం రూమ్ నీట్గా ఉండాలంటే ఇంకా 3 ఒకే మాట మీద ఉండాలి. సో అది ఇంపాసిబుల్, చాలా రేర్ కేసెస్లో అవుతుంటాయి అలాంటివి. ఓకే గ్యాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. I hope you enjoyed my camp tour. Thank you so much.